అందరికీ నమస్తే. కొండా సురేఖ గారి మంత్రి పదవంట పోతుందంట పోతుండొచ్చు, పోవాలే అని లేని పుకార్లు అయితే వస్తున్నాయి. మరి నిజంగా కొండా సురేఖ మంత్రి పదవి పోతుండొచ్చునా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట బాగా సీరియస్ అవుతుండంట, మంత్రులు మొత్తం సీరియస్ అవుతున్నట, కాంగ్రెస్ పార్టీ మొత్తం అంట ఏంది అగ్గి మీద గుగ్గిలమైనట్టు ఉందట. కొండా సురేఖ పేరు చెప్తేనే బగ్గు అంటురంట. సురేఖనంట మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తారంట. అన్ని క్వశ్చన్ మార్కులే అవుతుండొచ్చునా? కొంతమంది పొద్దుగాల మా ఛానల్లో గిదేని ముచ్చట చెప్తే చాలామంది చాలా రకాల కామెంట్లు పెట్టారు. ఏమని కామెంట్ పెట్టంటే ఒక 4-5 ముచ్చట చెప్తా. ఒక మిత్రుడు ఏం పెట్టిండంటే, కొండా సురేఖ మంత్రి పదవి ఏమో కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డిని తీసేయాలని పెట్టిండు కానీ. ఇంకో మిత్రుడు ఏం పెట్టినంటే, కొండా సురేఖ పైన ఏది ఈ పంచాయతీ ఏమో కానీ రేవంత్ రెడ్డి ఆస్తుల పైన సిబిఐ ఎంక్వైరీ పెడితే ఏ జంజాట్ లేదని ఒకటి పెట్టిండు. ఇంకొక ఆయన ఏం పెట్టినంటే, అంటే నినమైన రెడ్డి వాళ్ళు సంపాదించుకుంటే ఏమి లేదు కానీ ఇప్పుడు బీసీలు జర్రంతా తెలుగుకి మలుతురని తెలివంగానే ఇట్లా ఎత్తేసుకుంటారని ఒక ఆయన పెట్టిండు. మరి గిన్ని తీర్ల పంచాయతీనే ప్రజలారా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలకు రెడ్డిలకు యుద్ధం, అంటే రెడ్డిలతోటి నేనేం చెప్తలేను కానీ బీసీలది మాత్రం జర గట్టిగా ఉంది బలం. ఎందుకంటే ఎక్కువ ఉన్నది జనాభా వాళ్ళే కాబట్టి బీసీలంతా 42% రిజర్వేషన్ బరాబర్గా మాకు కావాలని ముక్త కంఠంతో అంతా బయటికి వెళ్తురు. ప్రతి ఊర్లల్లా జేఏసీలు పెట్టుకురు. గీసోంటి సమయంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖ మంత్రి పదవి కనుక తీసేస్తే ఎట్టుంటుండొచ్చు? తీసేస్తుండొచ్చునా ప్రజలారా? అదంతా ఉత్తముచ్చటే. ఎంతసేపటికి కొండా సురేఖ గారు, ఎంతసేపటికి మా ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మా పొంగులేటి సీనన్న గారు, మా సీతక్క గారు అందరిని మర్యాదపూర్వకంగా పిలుచుకోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం ఉత్సాహతలేదు, పాడైపోను. సురేఖను తీసేస్తుండొచ్చు. ఏడికి తీసేస్తారు, ఎట్ట తీసేస్తారు? ఇప్పుడు కర్మజాలి కనుక కొండా సురేఖనే మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే ఇక చూడు కథ. ఏలు పెట్టి ఎల్లమ్మని కొలిసినట్టు అయితే ఒక్కొక్కరు పని. ఒక మిత్రుడు పెట్టి కామెంటు, కొండా సురేఖ గారికి మంత్రి పదవులు పెద్ద సమస్య ఏం కాదు, ఆమెకు ఎన్నో మంత్రి పదవులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. గెలుపు ఓటములు ఆమెకు సహజమే. కొండా సురేఖకు ప్రజల అండ ఉన్నది. ప్రజల అండ ఉన్నంత కాలం కొండా సురేఖని ఎవరు ఏం చేయలేరని పెట్టిరు. మరి నిజంగా కొండా సురేఖ అలకాయ మరి ఎంత పేరుగాంచినామో నాకైతే తెలియదు. కానీ చాలామంది అయితే లేని పుకార్లు చేసుకొస్తున్నారు. మరి ఇవన్నీ పుకార్లే కావచ్చునా, నిజాలు కావచ్చునా? నిజాలు అయితే ఎట్టయితాయి? ఒకవేళ కొండా సురేఖ దగ్గర పనిచేసినోడు లంగో దొంగో అయితే వానికి శిక్ష చేసి ఉపాయం చేయాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొండా సురేఖ ఇంటి చుట్టూ మొత్తం సెక్యూరిటీ మొత్తం తగ్గించిరంట, అసలు వాడ ఎవరు లేరంట అని ఓలంటారు. కొంతమంది ఏమంటారంటే, కొండా సురేఖ ఇంటి చుట్టూ మొత్తం స్పెషల్ పోలీసులు ఉండరట, అనుక్షణం కూడా వాళ్ళు బయటికి వెళ్ళే ఛాన్స్ లేవంట, మొత్తం నిఘ మొత్తం ఆమె వేసిరంట అంటారు. ఈ అంట ఇది అంట లెక్కనే ఉంది కానీ ఇది ఆయమన్న ముచ్చలైతే కాకుండొచ్చు. గిసోంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం 42% రిజర్వేషన్లు బీసీలకు కావాలంటే ఒక బీసీ మంత్రిని తీసేస్తా అంటే గిసోంటి సమయంలో ఈ పని చేస్తుండొచ్చునా? అది ముమ్మాడికి అబద్ధమే కావచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి దృష్టిలో కానీ లేకపోతే ఆయన మనసులో కానీ అక్కర్లేదు ఈమెతోటి ఆయన అనుకుంటే రేవంత్ రెడ్డి ఆయన తలకొరివి ఆయన పెట్టుకున్నట్టే లెక్క. గిసోంటి సమయంలో నాకు తెలిసి అయితే కొండా సురేఖ దగ్గర గింత కూడా ఏలి పెట్టి ఇట్లా చూద్దామన్నా కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారికి లుక్సాన్ అవుతుండొచ్చు. అంతకుమించి రేవంత్ రెడ్డి గారికి అవుతుంది, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే పక్కా ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం ఏడికేలు పెట్టింది డక్కన్ సిమెంట్ ఆయన కానించి పుట్టిన పంచాయతీ. ఆ డక్కన్ సిమెంట్ ఆయనకు, ఈ కొండా సురేఖ దగ్గర పనిచేస్తే ఆయన ఊళ్ళో సుమంత్ అంటే ఆయనకు, మళ్ళీ పోతే ఇంకేదో రెడ్డి ఉండే రోహిన్ రెడ్డి అంటే ఆయనకు. ఈ రోహిన్ రెడ్డి అంటే ఆయన రేవంత్ రెడ్డికి మంచి సోపతంట. అసలు వాస్తవానికి అంత డీల్ మాట్లాడుకోపోని పంపించింది కూడా రేవంత్ రెడ్డి అని అక్కడక్కడ టాకు. వీళ్ళేదో మాట్లాడుకునే విషయంలో అది ఏది సిమెంట్ ఫ్యాక్టరీ విషయం గురించి మాట్లాడుతుంటే మరి అందులో పాడైపోను లావాదేవీల కాడ మిస్ అయిందా లేకపోతే ఏనో కాడ చిన్నపాటి పొరపాటు జరిగి ఈయన ఎవరు సుమంత్ అంటే ఆయనట తుపాకి తీసి ఆయన గురి పెట్టినట. ఇది గురి పెట్టిండంట అంతవరకే. మరి గురి పెట్టిన అనేది నిజమైతే మరి పక్క పొంటే ఉన్న ఈ రోహిన్ రెడ్డి అంటే ఆయన చెప్పాలి కదా. మరి నిజంగానే నా ముందరనే ఈ సుమంత్ అంటోడు మరి డక్కన్ సిమెంట్ మీద తుపాకి పెట్టిన ఈయన చెప్పాలి కదా. ఈయన మాత్రం చెప్పలే. మళ్ళీ ఈ పంచాయతీ ఎవరు కాంప్లీట్ ఇచ్చినట్టు అంటే
ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంప్లైంట్ ఇచ్చిండు అని అంటారు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమయ్యా సార్ మరి నిజమేనా ఈ పంచాయతీ మీరు రానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పటేల్ అంటాడు, నాకు ఆ సంగతి తెలియదు పాడేప్పుడు నాకు సంబంధం లేదని ఆయన అంటాడు. ఆయన నాకు సంబంధం లేదంటాడు, వీళ్ళు నాకు సంబంధం లేదంటారు. మరి ఉత్త పుణ్యానికి వీళ్ళందరి మధ్యలో కొండ సురేఖ ఇరికిచ్చి ఆ ఇంటి చుట్టూ పోలీసులను ఓసారి పెంచిరంటారు, ఓసారి తగ్గించిరంటారు. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు చాలా పనులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి. ఈ పనులన్నీ పక్కకు పెట్టి ఈ పంచాయతీ ఎంబడి పడితే ఎట పాడేసి అసలు చెప్పు. ఒకవేళ తప్పు చేసినట్టు ఆడు సుమంత్ అంటూ నిజమే అయితే కొన వాళ్ళ లోపలేయాలి, అంతేగాని ఈ కొండా సురేఖ చేయమన్నట్టు ఈమె దగ్గరుండి చేయించినట్టు గీవమే బదనాం చేసి ఈమె మంత్రి పదవి ఉంటుందా, ఊడిపోతుందా, తీసేస్తుండొచ్చు, తీసేయాలి, ఇవన్నీ లేని పంచాయతీలు కొనుక్కుంటూ తప్పితే ఇంక ఏం ఉండదు.